స్టార్ట్ చేద్దాం మనం ఇక. సరే సార్. నిన్న మనము లెసన్ అయిపోయి చేసుకున్నాం కదా. టుడే విల్ స్టార్ట్ vocabulary, synonyms and antonyms. ఈరోజు synonyms ఒక్కటి అయిపోయి చేద్దాం అండ్ విల్ సీ antonyms టుమారో. ఓకే, అయితే దీనికోసము మీకు ఒక పీపీటీ తయారు చేశాను. ఆ పీపీటీ షేర్ చేస్తాను. ఫస్ట్ విల్ సీ దట్ పీపీటీ. కనిపిస్తుందా పీపీటీ? కనిపిస్తుంది సార్. ఓకే, రైట్. సినానిమ్స్. ఓకే, వొకాబులరీ కింద వస్తుంది ఇది. సినానిమ్స్ అంటే ఏందో తెలుసా మీకు? కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ఎ సినానిమ్? సినానిమ్ అంటే ఏమో చెప్పగలరా? హలో, సినానిమ్ అంటే చెప్పగలరా ఎవరన్నా? విన్నారా ఎప్పుడన్నా సినానిమ్ అంటే పదం? నోబడి? సినానిమ్స్, యాంటోనిమ్స్ అనే పదాలే వినలేదా? ఓ సాడ్. ఓకే, ఆపోజిట్ వర్డ్స్ సార్. పర్యాయ పదం సార్. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. సినానిమ్స్ అంటే పర్యాయ పదం సార్. నాట్ పర్యాయ పదం, యాక్చువల్ గా సేమ్ మీనింగ్ కంటైనింగ్ వర్డ్స్. ఓకే, యా, తెలుగులో పర్యాయ పదం అంటామేమో మనకు తెలియదు, కానీ సినానిమ్స్ అంటే ఏమంటే డెఫినేషన్ చూడండి. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఓకే, synonym is a word or phrase that has exactly the same, nearly the same or similar meaning. Similar ఉండాలి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పోయింది. Similar meaning as another word or phrase in the same language. చూడండి, జాగ్రత్తగా గమనిద్దాం. Synonym is a word or a phrase. అది ఒక వర్డ్ కావచ్చు, ఒక ఫ్రేజ్ కూడా కావచ్చు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, పూర్తి ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ ఉండాలి. అంటే నియర్లీ ద సేమ్, ఆల్మోస్ట్ కొద్దిగా దగ్గర అర్థంలో, మీనింగ్ లో దగ్గరతనం ఉండాలి. ఆర్ సిమిలర్, లేదా ఒకే రకమైన మీనింగ్ కలిగి ఉండాలి. అటువంటి పదాలని ఓకే, అట్లీస్ట్ 2 words షుడ్ బి దేర్. అనదర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. అటువంటి వాటిని మనం సినానియం అంటాం. ఏమంటాము? సినానియం అనేది అంటాం. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బై, పర్చేస్. బై అంటే ఏంటి? కొనడం. పర్చేస్ అంటే పర్చేస్, ఇది కూడా కొనడమే. బై అన్నా కొనడమే, పర్చేస్ అన్నా కొనడమే. బట్ ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ 2 words. ఇటువంటి పదాలని మనం సినానిమ్స్ అనేది అంటాం. అదేవిధంగా నీడ్, రిక్వైర్. నీడ్ అంటే ఏంటి? అవసరం. ఎస్, అవసరము. రిక్వైర్ అంటే అవసరమే సార్. ఇది కూడా అవసరమే. వీటిని కూడా సినానిమ్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవి. గిఫ్ట్, ప్రెజెంట్. గిఫ్ట్, ప్రెజెంట్. గిఫ్ట్, ప్రెజెంట్ ఇదేమిది? గిఫ్ట్ అంటే బహుమతి, ప్రెజెంట్ అంటే అది కూడా సేమ్ అర్థం. ఎస్, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అర్థము వస్తుంది అన్నట్టు. దెన్ అండర్స్టాండ్, కాంప్రహెండ్. మీరు మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉండాలి, సైలెంట్ గా ఉండకండి. ఇది గ్రామర్, ఊకే కథ కాదు నేను చెప్పుకుంటూ పోవడానికి. యూ హ్యావ్ టు స్పీక్. ఓకే, అండర్స్టాండ్, కాంప్రహెండ్. అండర్స్టాండ్ అంటే ఏంటి? అర్థం చేసుకోండి. కాంప్రహెండ్ అంటే అది కూడా అర్థం చేసుకోండి. మీరు గ్రామర్ లో 10th క్లాస్ లో కానీ ఇంటర్మీడియట్ లో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది వినే ఉంటారు కదా? విన్నాం సార్. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటే ఏంటి? ప్యాసేజ్ చదివి అందులో ఉన్నది అర్థం చేసుకోవడం. ఎస్, అర్థం చేసుకొని కింద క్వశ్చన్లు ఉంటాయి, ఆ క్వశ్చన్లకు సమాధానం చెప్పడం అన్నట్టు. సో కాంప్రహెండ్ అంటే కూడా అర్థం చేసుకోవడము, అండర్స్టాండ్ అంటే కూడా అర్థం చేసుకోవడం. సో ఇటువంటి ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ ఉన్నాయి, దగ్గర మీనింగ్ ఉన్నాయి, కొద్దిగా డిఫరెన్సెస్ కూడా ఉండొచ్చు. వీటిని మనం సినానిమ్స్ అనేది అంటాం. అర్థమైందా ఇది పాయింట్? సార్ అర్థమైంది. ఓకే, మిగతా వాళ్ళు ఎవరు సమాధానం చెప్తలేరు, ఒకరు సమాధానం చెప్తున్నారు. వై ఆర్ దేర్ సో మెనీ సినానిమ్స్ ఇన్ ఇంగ్లీష్? అయితే నా క్వశ్చన్ ఈజ్ దట్ ఇంగ్లీష్లో ఎందుకు ఇన్ని రకాల సినానిమ్స్ ఉన్నాయి? ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ వెకాబులరీ. పదాలలో
ఇంగ్లీష్లో ఉన్నన్ని పదాలు మరే భాషలో లేవేమో మరి. ఎందుకు యాక్చువల్గా when English actually English was a tribal language. Okay, I told you many times it was just a language. అయితే ఆ తర్వాత హిస్టారికల్గా ఎన్నో కారణాలతో ఇంగ్లీష్ has become a very rich language. Okay, it has acquired much vocabulary. అందులో ఈ సినానిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ వీటిని స్టడీ చేసుకుంటూ పోతే చాలా సినానిమ్స్ మనకి ఇంగ్లీష్లో కనిపిస్తాయి. నా క్వశ్చన్ ఇస్ దట్ వై ఆర్ దేర్ సో మెనీ సినానిమ్స్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో ఎన్ని సినానిమ్స్ ఉండడానికి కారణాలు ఏంటి అని అనుకుంటే దీనికి మెయిన్గా మనకు 2 కారణాలు కనిపిస్తాయి. ఒకటి ఫస్ట్ కారణం వచ్చి ద సోర్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ వెకాబులరీ. అసలు ఇంగ్లీష్లోకి వెకాబులరీ ఎలా వచ్చింది? ఇంగ్లీష్లోకి వెకాబులరీ అనేది, వెకాబులరీ అంటే పదాలు, వెకాబులరీ అంటే ఏంటి? పదాలు. ఈ పదాలు ఇంగ్లీష్లోకి ఎలా వచ్చాయంటే ఫస్ట్ పాయింట్, ఏ మెజారిటీ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ కమ్ ఫ్రమ్ 2 మెయిన్ సోర్సెస్. చాలా ఎక్కువ పదాలు 2 భాషల నుంచి వచ్చాయి. 2 భాషల నుంచి వచ్చాయి. ఒకటి వచ్చి జర్మానిక్ లాంగ్వేజెస్, ఇంకోటి రొమాన్స్ లాటిన్ బేస్డ్ లాంగ్వేజెస్. యాక్చువల్గా లాంగ్వేజెస్ తీసుకున్నప్పుడు క్లాసికల్ లాంగ్వేజెస్గా జర్మానిక్ లాంగ్వేజెస్, రొమాంటిక్ లాంగ్వేజెస్ అని చెప్తాం, లాటిన్ బేస్డ్ లాంగ్వేజెస్ అంటాం. ఈవెన్ సాంస్క్రిట్ వాస్ కన్సిడర్డ్ వాట్ ఈస్ దట్ క్లాసికల్ లాంగ్వేజ్. అయితే ఇంగ్లీష్ అనేది జర్మానిక్ లాంగ్వేజెస్ నుంచి, రొమాంటిక్ లాటిన్ బేస్డ్ లాంగ్వేజెస్ నుంచి వచ్చాయి. కాకపోతే ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ జర్మానిక్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది జర్మానిక్ లాంగ్వేజ్ కాబట్టి చాలా పదాలు ఈ జర్మానిక్ లాంగ్వేజెస్ నుంచి వచ్చినాయి, ప్లస్ లాటిన్ బేస్డ్ లాంగ్వేజెస్ నుంచి వచ్చినాయి. ఒకవైపు చూసుకున్నామంటే ఎంత పర్సెంటేజ్, ఒక్క నిమిషం అమ్మ, జస్ట్ ఏ మినిట్. ఒక సర్వే చేశారన్నట్టు. ఆ సర్వే ప్రకారం చూస్తే 29% ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ ఫ్రమ్ లాటిన్. 29%, ఆల్మోస్ట్ ఆల్ 30% అనుకోండి. 29% ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ ఫ్రమ్ లాటిన్. 29% ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ ఫ్రమ్ ఫ్రెంచ్. 26% ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ జర్మానిక్ ఒరిజిన్. ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే జర్మానిక్ ఒరిజిన్. దెన్ 6% ఫ్రమ్ గ్రీక్, 10% ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. ఓకే, అయితే ఇంగ్లీష్ ఒరిజినల్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 26% ఉన్నాయి. మిగతా అంతా ఆల్మోస్ట్ 74% ఆర్ బారోడ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. వేరే లాంగ్వేజెస్ నుంచి బారో చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమైతుందిరా అంటే, విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఎస్, నెక్స్ట్ సెకండ్ కారణం, రెండో కారణం, వై ఆర్ దేర్ సో మెనీ సినానిమ్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే చెప్పుకున్నాం కదా, బికాజ్ ఇట్ హ్యాస్ బారోడ్ సో మెనీ వర్డ్స్ ఫ్రమ్ సో మెనీ లాంగ్వేజెస్. ద సోర్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ వెకాబులరీ, ఇది కంటిన్యూషన్. ఒరిజినల్ నేటివ్ వర్డ్ అండ్ ఏ న్యూ ఫారిన్ వర్డ్ బోత్ రిమైన్ ఇన్ యూజ్ అట్ ద సేమ్ టైమ్. ఓకే, ఏమైందంటే ఒరిజినల్ గా ఒక పదం ఆల్రెడీ ఉండింటది, బట్ దే బారోడ్ సమ్ వర్డ్ ఫ్రమ్ సమ్ ఫారిన్ వర్డ్. ఆ రెండు కూడా ఉపయోగంలో ఉండడం మొదలుపెట్టినాయి. దే బోత్ రిమైన్ అట్ ద సేమ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆన్సర్, ఇది జర్మానిక్ వర్డ్, అంటే ఒరిజినల్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఓకే, బట్ లాటినేట్ అంటే లాటిన్ నుంచి ఇంకో పదం తీసుకున్నారు, రెస్పాన్స్. సో రెస్పాన్స్ అన్న ఆన్సర్ అన్న ఆల్మోస్ట్ ఆల్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. దెన్ అగైన్ లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఆస్క్, ఇంక్వైర్. ఆస్క్ అనేది జర్మానిక్ అయితే ఇంక్వైర్ అనేది లాటిన్ నుంచి తీసుకున్నారు. సో దిస్ ఆస్క్ అన్న ఇంక్వైర్ అన్న బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. అగైన్ బిగిన్, కమెన్స్. బిగిన్ అనేది జర్మానిక్, కమెన్స్ అనేది లాటినైట్. దెన్ బిగ్, లార్జ్. బిగ్ అనేది జర్మానిక్, లార్జ్ అనేది లాటినైట్. హెల్ప్, ఎయిడ్. హెల్ప్ అనేది ఆంగ్లో సాక్సన్ నుంచి వచ్చింది. ఈ హెల్ప్ అనేది ఆంగ్లో సాక్సన్ అంటే ఒరిజినల్ ఇంగ్లీష్ ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, ఆంగిల్స్, సాక్సన్స్ అనేవి 2 భాషలు, ఈ 2 కలిసి ఇంగ్లీష్ ఏర్పడింది. ఓకే, ఇఫ్ యూ గో టు ద హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్. సో హెల్ప్ అనేది ఆంగ్లో సాక్సన్ అయితే ఎయిడ్ అనేది ఓల్డ్ ఫ్రెంచ్ నుంచి తీసుకున్నారు. వీప్, ఇది కూడా ఆంగ్లో సాక్సన్. క్రై అనేది ఫ్రెంచ్ నుంచి తీసుకున్నారు. ఫర్గివ్ అనేది ఆంగ్లో సాక్సన్ అయితే పార్డన్ అనేది ఫ్రెంచ్. అంటే మీకు ఈ పాయింట్ అర్థమైందా? ఇవన్నీ ఒరిజినల్ నేటివ్ వర్డ్స్ అయితే, ఒరిజినల్ నేటివ్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ, హెల్ప్, వీపు, ఫర్గివ్, అవి అలానే ఉండిపోయినాయి. అలాగే కొత్తగా వచ్చిన పదాలు కూడా ఇంగ్లీష్లో అందరు చాలా మంది వాడడం మొదలు పెట్టారు. ఆ విధంగా మనకు
2 పదాలు ఏర్పడినాయి. అదేవిధంగా కొన్ని పదాలైతే ఒకటి జర్మనిక్ నుంచి తీసుకున్నారు, ఇంకోటి ఇంకో భాష నుంచి తీసుకున్నారు. సో 2 పదాలు కూడా వాడుకంలో ఉండడంతో ఇంగ్లీష్ హ్యాస్ సో మెనీ సినానిమ్స్. దట్ ఈస్ వన్ రీజన్. దెన్ సెకండ్ రీజన్, రెండో రీజన్ ఏమరా అంటే ద హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్. మన హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్ తీసుకున్నామంటే French and Latin words entered the English language because Anglo-Saxons were invaded and ruled by the French and Anglo-Normans for a few hundred years. కొన్ని వందల సంవత్సరాలు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్నే సుమారు ఒక 300-400 సంవత్సరాలు పరిపాలించారు. మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. కానీ ఒకప్పుడు ఈ ఇంగ్లాండ్ని చాలా లాటిన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. ఈవెన్ ఇటలీ, రోమ్ అంటాం కదా, రోమ్ రూల్డ్ ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ ఆల్ ఫర్ 400 to 500 years. Then came Germany also ruled England almost all 300 to 400 years. Then French ruled England almost all 300 to 400 years. ఆ సమయంలో వీళ్ళు పరిపాలించే సమయంలో ఓకే, ఫ్రెంచ్ కానీ, ఆ తర్వాత రోమ్ కానీ, ఆ తర్వాత జర్మన్ కానీ వీళ్ళు పరిపాలించే సమయంలో ఇంగ్లాండ్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఏదిరా అంటే ఇంగ్లీష్ కాదు. ఇంగ్లీష్ వాజ్ ఏ ట్రైబల్ లాంగ్వేజ్. ఆల్మోస్ట్ ఆల్ 16th, 16th century వరకు, 15th century వరకు, ఆల్మోస్ట్ 16th century వరకు కూడా ఇంగ్లీష్ వాజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎన్ అఫీషియల్ లాంగ్వేజ్. మనకు మీకు తెలిసే ఉంటుంది, హైదరాబాద్ వాజ్ రూల్డ్ బై నిజామ్స్. వాళ్ళు పరిపాలించే సమయంలో తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ కాదు. మొత్తం ఆఫీసులో ఏ భాష మాట్లాడేవాళ్ళు? అఫీషియల్ ఉర్దూ మాట్లాడేవాళ్ళు. సో అదే విధంగా ఇంగ్లాండ్లో ఆల్మోస్ట్ సుమారు 1600 సంవత్సరాలు, అంటే మనం జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత లెక్క తీసుకున్నామంటే 1500 నుంచి 1600 సంవత్సరాల పాటు అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ ఏదిరా అంటే ఇట్ వుడ్ హావ్ బీన్ రోమ్ అయి ఉండొచ్చు, లేకపోతే జర్మన్ అయి ఉండొచ్చు, ఫ్రెంచ్ అయి ఉండొచ్చు, కానీ ఇంగ్లీష్ మాత్రం కాదు. సో దీనివల్ల వేరే, ఇప్పుడు ఏ విధంగా మన తెలుగు తీసుకున్నామని, తెలంగాణ తెలుగు తీసుకున్నాం అనుకోండి, దేర్ ఆర్ సో మెనీ ఉర్దూ వర్డ్స్. తెలంగాణ తెలుగుకి ఆంధ్ర తెలుగుకి తేడా ఏమరా అంటే మీరు గమనించే ఉంటారు, తెలంగాణ తెలుగులో చాలా ఉర్దూ పదాలు మిక్స్ అయి ఉంటాయి. మీరు గమనించారా ఆ విషయము? ఎందుకు అలా మిక్స్ అయినాయంటే చాలా కాలం పాటు ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండింది కాబట్టి అది ఆటోమేటిక్గా అలా అయ్యింది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు బార్డర్ ఏరియాస్కి వచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ డిస్టిక్లో కొన్ని ఉన్న ఏరియాస్, అక్కడ పోతే కన్నడ తెలుగు మిక్స్ అయిపోయి ఉంటుంది. అదే చిత్తూరు డిస్టిక్కి పోయినామనుకోండి, తిరుపతి పోయినారనుకోండి మీరు, అక్కడ వాళ్ళు మాట్లాడే తెలుగులో తమిళ్ మిక్స్ అయి ఉంటుంది. ఓకే, ఇది కామన్, దెర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అంటే లాంగ్వేజ్ అనేది ఇట్ బికమ్స్ ఎప్పుడైతే అఫీషియల్గా ఒక భాష మాట్లాడుతూ ఉంటామో ఆ భాష అక్కడ ఉన్న మిగతా భాషలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో కొన్ని వందల సంవత్సరాలు వీళ్ళు పరిపాలించడంతో ఈ భాషల్లోకి వాళ్ళ భాషలు ఎంటర్ అయిపోయినాయి. ఏ విధంగా మన తెలుగులోకి ఉర్దూ ఎంటర్ అయిపోయిందో, తెలుగులోకి తమిళ్ ఎంటర్ అయిపోయిందో, తెలుగులోకి కన్నడ ఎంటర్ అయిపోయిందో, తెలుగులోకి ఇంగ్లీష్ ఎంటర్ అయిపోయిందో. ఇంగ్లీష్ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈవెన్ ఎవరు చదువురాని వాళ్ళు కూడా బస్సు అంటారు, ఓకే, లేకపోతే రైలు అంటారు, లేకపోతే రోడ్డు అంటారు. ఇవన్నీ ఇంగ్లీష్ పదాలే. ఓకే, ఎందుకు? దే హ్యావ్ బికమ్ తెలుగు వర్డ్స్. ఇన్ ద సేమ్ వే ఇంగ్లీష్ ఆల్సో హ్యాస్ బారోడ్ మెనీ వర్డ్స్ ఫ్రమ్ రోమన్, లాటిన్ అండ్ దెన్ జర్మన్. ఓకే, ఆ విధంగా చాలా పదాలు ఇంగ్లీష్లోకి వచ్చేసాయి. దట్ ఈస్ వన్ రీజన్. నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే బ్రిటన్ కాలనైజ్డ్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇట్ అడాప్టెడ్ మెనీ వర్డ్స్ ఫ్రమ్ ద లాంగ్వేజెస్ ఆఫ్ దీస్ కంట్రీస్. ఆ తర్వాత 16th century తర్వాత బ్రిటన్ హ్యాస్ బికమ్ వెరీ పవర్ఫుల్ కంట్రీ. ఓకే, 17th centuryలో 18th centuryలో మొత్తం ప్రపంచాన్ని పరిపాలించింది. మన భారతదేశాన్ని కూడా బ్రిటన్ వాళ్ళే పరిపాలించారు. భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, ఇప్పుడున్న పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఈవెన్ అమెరికా, ఆస్ట్రేలియా, ఓకే, ఇప్పుడున్న ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేశాలని పరిపాలించింది. ఆఫ్రికాలో ఉన్న చాలా దేశాలని పరిపాలించింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళే పరిపాలించారు. సో ఇక్కడికి పోయిన తర్వాత వాళ్ళు
అక్కడ కొత్త కొత్త పదాలు ఇంగ్లీష్లోకి తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ఇండియన్ పదాలు. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ సచ్ యాజ్ బంగళా, కాట్, డెకాయిట్, జంగిల్, షాంపూ ఆల్ హ్యావ్ ఏ హిందీ ఆర్ ఉర్దూ ఒరిజిన్. ఇవన్నీ కూడా హిందీ నుంచి కానీ ఉర్దూ నుంచి కానీ ఇంగ్లీష్లోకి వచ్చినటువంటి పదాలు. ఎలా వచ్చినాయి? బికాస్ బ్రిటిష్ రూల్డ్ ఇండియా. బికాస్ బ్రిటిష్ రూల్డ్ ఇండియా. ఇంగ్లీష్ వర్డ్స్ సచ్ యాజ్ బంగ్లా, కాట్. అదేవిధంగా ఈవెన్ తెలుగు నుంచి కూడా కొన్ని పదాలు, ట్యాపు, ట్యాపు అనేది తప్పు అనే పదం నుంచి పోయింది అన్నట్టు. మ్యాంగో అనే తమిళ్ నుంచి పోయింది, మాంగా, మాంగా నుంచి పోయింది. అట్లా చాలా కొన్ని వందల పదాలు మన ఏది ఇండియా నుంచి పోయినాయి, అలాగే బంగ్లాదేశ్ నుంచి పోయినాయి, చైనా నుంచి పోయినాయి, తర్వాత ఆస్ట్రేలియా నుంచి పోయినాయి, లోకల్ లాంగ్వేజెస్ నుంచి ఇంగ్లీష్లోకి పోయినాయి. ఆ విధంగా ఇంగ్లీష్ హ్యాస్ బారోడ్ మెనీ వర్డ్స్. ఓకే, ఆల్దో సినానిమ్స్, ఆ విధంగా ఇంగ్లీష్ వెకాబులరీ బాగా రిచ్ అయిపోయింది. ఈ సినానిమ్స్ కూడా పెరుగుతూ పోయినాయి అన్నట్టు. Although synonyms are words or phrases with the same meaning, the words have shades of meaning and therefore one word cannot be blindly substituted by another. అయితే even though synonyms have almost all same meaning ఉన్నప్పటికీ కూడా ఒకదానికి ఇంకో దానికి గ్యారంటీగా అంతో ఇంతో మీనింగ్ లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనం బ్లైండ్ గా ఒక పదానికి బదులు ఇంకో పదం వాడడానికి అవకాశం లేదు. మనం ఇవన్నీ చూడబోతున్నాం. ఆల్సో ఈచ్ వర్డ్ హ్యాస్ ఎ స్లైట్ డిఫరెంట్ వెయిట్. ఒక పదానికి ఇంకో పదానికి కొంత వెయిట్ అంటే ఏంటి? బరువు. దాని యొక్క మీనింగ్ లో అర్థం యొక్క బరువు కొద్దిగా తేడా ఉంటుంది. దేర్ ఫోర్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ఈజ్ ఇన్అప్రోప్రియేట్ టు ద కాంటెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ హెవీ వర్డ్ ఇన్ ఏ లైట్ కాంటెక్స్ట్ విల్ మేక్ ఇట్ మీనింగ్లెస్. ఎక్కడైతే మనం ఒక పెద్ద హెవీ ఒక వర్డ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు లైట్ వర్డ్ యూజ్ చేస్తే ఇట్ బికమ్స్ మీనింగ్లెస్. ఓకే, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం ఏ విధంగా ఇవి డిఫరెన్స్ ఉంటాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వర్డ్ లైక్ బ్యూటిఫుల్ హ్యాస్ మోర్ దాన్ 20 సినానిమ్స్. ఎన్ని సినానిమ్స్ ఉన్నాయి? 20 సినానిమ్స్. బట్ దే కెనాట్ ఆల్ బి యూజ్ యాజ్ సబ్స్టిట్యూట్స్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఎక్కడైతే బ్యూటిఫుల్ అనేది యూజ్ చేయాలో అక్కడంతా ఈ 20 పదాలను యూజ్ చేయలేం. బికాస్ దే ఆర్ మీనింగ్స్ ఈవెన్ దో దే ఆర్ సిమిలర్. అవన్నీ ఒకటే రకంగా ఉన్నప్పటికీ, సేమ్ మీనింగ్ ఉన్నప్పటికీ కూడా వీ కెనాట్ చేంజ్ దెమ్ ఫ్రమ్ వన్ కాంటెక్స్ట్ టు అనదర్ కాంటెక్స్ట్. ఒక సందర్భంలో ఒక పదం ఉపయోగించడం, ఇంకో సందర్భంలో ఇంకో పదం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యూటిఫుల్ ఈజ్ జనరల్లీ యూజ్ ఫర్ ఉమెన్. బ్యూటిఫుల్ అనేది జనరల్ గా మనం ఉమెన్ కి యూజ్ చేస్తాం. జస్ట్ 1 minute బ్రేక్. 1 minute. Okay, I'm back. So beautiful is generally used for women. మనం జనరల్ గా బ్యూటిఫుల్ అనే పదాన్ని ఆడవాళ్ళకు మాత్రమే వాడతాం. హ్యాండ్సమ్ ఫర్ మెన్ అండ్ గుడ్ లుకింగ్ కెన్ బి యూస్ ఫర్ బోత్. చూడండి, బ్యూటిఫుల్ అనేది ఆడవాళ్ళకు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, వీ కెన్ సే షీ ఈస్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పొచ్చు మనం. ఓకే, బట్ వీ కెనాట్ సే హీ ఈస్ ఏ హ్యాండ్సమ్ షీ ఈస్ ఏ హ్యాండ్సమ్ గర్ల్ అని యూస్ చేయడానికి లేదు. ఈవెన్ దో బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఈ రెండు అర్థం కూడా ఒకటే అయినప్పటికీ కూడా బ్యూటిఫుల్ అనేది ఒక సందర్భంలో వాడతాము, హ్యాండ్సమ్ అనేది ఇంకో సందర్భంలో వాడతాము, అండ్ గుడ్ లుకింగ్ అనేది ఇట్ కెన్ బి యూస్ ఫర్ బోత్. ఓకే, షీ ఈజ్ ఏ గుడ్ లుకింగ్ అనొచ్చు, హీ ఈజ్ ఏ గుడ్ లుకింగ్ అని కూడా అనొచ్చు అన్నట్టు. బోత్ ఆర్ పాసిబుల్. దెన్ ప్రెటీ ఈజ్ ఎ లిటిల్ లెస్ దాన్ బ్యూటిఫుల్. ప్రెటీ అనేది ఈజ్ ఆఫన్ యూస్ ఫర్ చిల్డ్రన్ అండ్ యంగ్ గర్ల్స్. ప్రెటీ అనేది జనరల్ గా చిన్న పిల్లలకు కానీ యూజ్ చేస్తాం. ఓకే, షీ ఈజ్ ఎ ప్రెటీ గర్ల్. ఓకే, అంతేగాని పెద్దవాళ్ళకి మనం ప్రెటీ అనేది యూజ్ చేయలేం. అదేవిధంగా చార్మింగ్ హ్యాస్ మోర్ టు డూ విత్ మేనర్స్ దాన్ విత్ లుక్స్. చార్మింగ్ అన్న, సపోజ్ ఇఫ్ యూ సే హీ ఈజ్ ఏ చార్మింగ్ మ్యాన్, షీ ఈజ్ ఏ చార్మింగ్ గర్ల్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు లుక్స్. ఆమె అందానికి సంబంధించింది కాదు, ఆమె తెలివితేటలకు సంబంధించింది అంటే చార్మింగ్ అనేది. ఓకే, ఈవెన్ దో దే ఆర్ ఆల్ సినానిమ్స్. చార్మింగ్ అనేది ఒక రకంగా బ్యూటిఫుల్లే కానీ బట్ దట్ బ్యూటీ ఈస్ నాట్ డజంట్ బిలాంగ్ టు ద బాడీ ఆఫ్ ద ఉమెన్.
ఆమె శరీరానికి సంబంధించిన బ్యూటీ కాదు, ఆమె ఆత్మకు, ఆమె ఈ మేనర్స్ కి సంబంధించినటువంటి అందం. అదేవిధంగా గార్జెస్ ఈజ్ ఎ రాదర్ హైపర్బోలిక్. గార్జెస్ అంటే కూడా ఒక రకంగా బ్యూటిఫుల్ అనే, కాకపోతే ఇది హైపర్బోలిక్, ఎక్స్ట్రీమ్. ఓకే, వీ కెనాట్ యూజ్ దిస్ ఫర్ ఎవ్రీబడి అండ్ అన్లెస్ యూజ్డ్ ఇన్ ద రైట్ కాంటెక్స్ట్ బికమ్స్ మీనింగ్లెస్. దీన్ని కరెక్ట్ గా యూజ్ చేయకపోతే ఇది మీనింగ్లెస్ అవుతుంది. మీకు ఈ పాయింట్ అర్థమైంది? ఈ పాయింట్ ఏమన్నా అంటే synonyms, even though they have similar meaning, they have different meanings in shades, different shades of meanings. ఒక్కోదానికి ఒక రకమైన షేడ్ అనేది ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఏ పదాన్ని అంటే ఆ పదాన్ని వాడడానికి వీల్లేదు. మనం జాగ్రత్తగా పదాలని వాడాలి. టైం అయిపోతుందమ్మా, కాబట్టి ఇది ఆటోమేటిక్గా కట్ అయిపోవచ్చు. డోంట్ వరీ, విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఇఫ్ ఇట్ కట్స్. ఓకే, ఇక్కడ మీకు చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉండేటివి. మీ టెక్స్ట్ బుక్ కూడా స్కాన్ చేసి మీ క్లాస్ రూమ్, గూగుల్ క్లాస్ రూమ్లో పెట్టాను చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇవన్నీ కూడా ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. గ్రామర్ కోసము, ఇంగ్లీష్ కోసమే ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఇవన్నీ మళ్ళీ మీరు తిరిగి రాసుకోవాలి. ఓకే, మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో పెట్టాను. ఆల్రెడీ పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి, సమాధానాలు రాసుకోండి, ఓన్లీ ఆన్సర్స్ రాసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీకు టెక్స్ట్ బుక్ దాంట్లో ఉంది కాబట్టి. ఓకే, లెట్ us see. ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ పదాలకు సంబంధించినవి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్డ్. ఇవన్నీ కూడా ఏమన్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెట్టి, డెయింటీ, హ్యాండ్సమ్, ఎక్స్క్విజిట్, స్పెక్టాకులర్, గార్జియస్, అదేవిధంగా రెస్ప్లెండెంట్, ఇరిడిసెంట్, డెలిక్టబుల్, అల్యూరింగ్, పిక్చరెస్క్. ఇవన్నీ కూడా దీని అర్థం ఏమరా అంటే బ్యూటిఫుల్ అనే. కాకపోతే ఒక్కో సందర్భంలో మనం ఒక్కో పదాన్ని వాడాలి, ఏదంటే అది వాడడానికి అవకాశము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ వన్, షీ లుక్డ్ డాష్ ఇన్ ద ఫ్యాన్సీ డ్రెస్, ప్రెట్టి, డిలైట్ఫుల్. ఓకే, ఏది షీ చూడండి, మనం జాగ్రత్తగా, ఫ్యాన్సీ డ్రెస్ అంటే జనరల్గా చిన్న పిల్లలు వాడతారు. సో వీ కెనాట్ సే బ్యూటిఫుల్. షీ లుక్డ్ బ్యూటిఫుల్ అని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే బ్యూటిఫుల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎల్డర్స్, పెద్దవాళ్ళకి మాత్రమే యూజ్ చేస్తాము. ఇక్కడ ప్రెట్టి అనేది చిన్న పిల్లలకి యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఇంకోటి అంటే బ్యూటిఫుల్ అనే ఆప్షనే ఇక్కడ లేదు, కాబట్టి ప్రెట్టి కావచ్చు, డిలైట్ఫుల్ కావచ్చు. సో విచ్ వన్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్? షీ లుక్డ్ ప్రెట్టి. అర్థమైందా? రాసుకోండి, ఇది ఎక్సర్సైజ్ 1. ఎక్సర్సైజ్ 1లో ఒకటో దానికి ఆన్సర్ వచ్చి ప్రెట్టి. నోట్బుక్ లో రాసుకోండి. రాసుకుంటున్నారా? హలో, రాసుకుంటున్నాం సార్. ఓకే, రైట్. ఓకే, షీ లుక్డ్ ప్రెట్టి ఇన్ ద ఫ్యాన్సీ డ్రెస్. దెన్ చూడండి, ద చైనా కప్స్ వర్ బ్రైట్లీ కలర్డ్. చైనా కప్స్ అంటే జనరల్ గా పింగాణి కప్స్ అంటాం కదా. ఓకే, అవి చాలా బ్రైట్లీ కలర్డ్. అండ్ డాష్, డెయింటీ, బానీ. డెయింటీ అని ఉంది, బానీ ఉంది. డెయింటీ అంటే ఏమంటే బ్యూటిఫుల్ బట్ డెలికేట్. ఎందుకు డెలికేట్ అంటే ఒకవేళ కింద పడితే ఏమైతాయి, అవి పగిలిపోతాయి. ఓకే, కాబట్టి అందుకనే ఇక్కడ డెయింటీ అనే పదం యూజ్ చేస్తాం. బానీ అంటే బక్కపల్చగా అని అర్థం. ఇక్కడ బక్కపల్చగా కాదు, దే ఆర్ బ్యూటిఫుల్ టు లుక్ అట్ ఇట్. డెయింటీ అంటే బ్యూటీ అనే అర్థం ఉంది, ప్లస్ డెలికేట్, చాలా కింద పడితే పగిలిపోయేటంత సున్నితంగా ఉంటాయి అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ డెయింటీ అనే పదాన్ని మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, డిసప్పాయింట్మెంట్ వాజ్ రిట్ లార్జ్ ఆన్ హిస్ హ్యాండ్సమ్ ఫేస్. చూడండి, హిస్ అన్నారు కాబట్టి బ్యూటిఫుల్ అనేది మనం యూజ్ చేయడానికి లేదు, బికాస్ బ్యూటిఫుల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఉమెన్, వెరాస్ హ్యాండ్సమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెన్. సో డిసప్పాయింట్మెంట్ వాజ్ రిట్ లార్జ్ ఆన్ హిస్ అన్నాం, అతని యొక్క హ్యాండ్సమ్ ఫేస్. సో హ్యాండ్సమ్ అనేది వస్తుంది. ద డిజైన్ ఆన్ ద హ్యాండ్ వూవన్ షాల్ అంటే ఏం చెప్పండి, షాలువా అంటాం కదా, దాన్నే షాల్. ఈ షాల్ అనే పదం కూడా హిందీ నుంచి ఇంగ్లీష్లోకి వచ్చింది. ఇంగ్లీష్ పీపుల్ డి నాట్ హ్యావ్ షాల్. ద డిజైన్ ఆన్ ద హ్యాండ్ వూవన్ అంటే చేతితో అల్లినటువంటి, చేతితో తయారు చేసినటువంటి షాల్ వాస్ డాష్ ఎక్స్క్విజిటా, రావిషింగ్. ఇది ఎక్స్క్విజిట్ అంటాం. జనరల్గా హ్యాండ్, చేతులతో తయారు చేసిన వస్తువులను మనం డిస్క్రైబ్ చేసినప్పుడు ఎక్స్క్విజిట్ అనేది యూజ్ చేస్తాం, నాట్ రావిషింగ్. ద సెలబ్రేషన్స్ వర్ ఫాలోడ్ బై ఏ డాష్ ఫైర్ వర్క్స్ డిస్ప్లే, స్పెక్టాకులర్, డెలిక్టబుల్. జనరల్గా డెలిక్టబుల్ అంటే కూడా బ్యూటిఫుల్లే, స్పెక్టాకులర్ అంటే కూడా బ్యూటిఫుల్లే. కాకపోతే స్పెక్టాకులర్ అంటే స్పెక్టాకులర్ అంటే కంటికి
అందంగా కనిపించడం, కంటికి చాలా అందంగా కనిపించడం. మా ఫైర్ వర్క్స్ అంటే ఏంటి? టపాకాయలు. ఓకే, టపాకాయలు కాల్చినప్పుడు మన పంచేంద్రియాల్లో ఏవి బాగా ఎంజాయ్ చేస్తాయి? కళ్ళు కదా, చెవులు. కళ్ళు, చెవులు. శబ్దానికి సంబంధించింది అయితే చెవులు, అదే రకరకాల కలర్ వస్తాయి కదా. ఓకే, అవి వచ్చినప్పుడు ఏవి ఎంజాయ్ చేస్తాయి? కళ్ళు ఎంజాయ్ చేస్తాయి. కాబట్టి అవి స్పెక్టాకులర్. ఏమంటాం మనము? స్పెక్టాకులర్ అనే. స్పెక్టకల్స్ అంటాం కదా. స్పెక్టకల్స్ అంటే కంటికి వాడేటటువంటి అద్దాలు. ఓకే, ఎందుకు బాగా కనిపించాలని స్పెక్టకల్స్ వాడతాం. సో స్పెక్టాకులర్, వాట్ ఈస్ స్పెక్టాకులర్? ఇఫ్ సంథింగ్ మేక్స్ యువర్ ఐస్ హ్యాపీ, మీ కళ్ళకి ఆనందాన్ని తెచ్చేటటువంటిది ఏదైనా ఉంటే అది స్పెక్టాకులర్ అవుతుంది. మరి డెలిక్టబుల్ అంటే ఏమంటే మీ నాలుకకు ఆనందాన్ని తెచ్చేది. అంటే జనరల్ గా స్వీట్స్ కానీ వంట పదార్థాలు, తిండి పదార్థాలు అన్నట్టు మనకు బాగా టేస్టీగా ఉంటే అటువంటి వాటిని డెలిక్టబుల్ అనేది చెప్తాం. ఓకే, అది ఇంకా వస్తాయి, ముందుకు వస్తాయి మనకు. దెన్ ద సన్ రైజ్ అట్ కన్యాకుమారి ఈజ్ డాష్ బిగైలింగ్ గార్జియస్. బిగైలింగ్ అంటే చాలా అట్రాక్టివ్ అని, గార్జియస్ అంటే చాలా బ్యూటిఫుల్ అని అర్థం. అయితే బిగైలింగ్ లో ఏమన్నా అంటే మోసపూరితమైనటువంటి అందం కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మీరు ఎక్కడన్నా షాపులకు పోయినారనుకోండి, విపరీతమైన లైట్లు వేసి చాలా అట్రాక్టివ్ గా వస్తువులు కనిపిస్తాయి. దాన్ని బిగైలింగ్ అంటే మోసపూరితంగా. అవి నిజంగా అందంగా ఉండొచ్చు, అందకపోవచ్చు, కానీ మనకు మాత్రము అందంగా కనిపిస్తాయి. గార్జియస్ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. వీ కెన్ ఈవెన్ యూజ్ దిస్ ఫర్ సమ్ ఉమెన్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీదేవి వాజ్ ఏ గార్జియస్ యాక్టర్ అని చెప్పొచ్చు మనం. ఓకే, చాలా బ్యూటిఫుల్ యాక్టర్ అని చెప్పడానికి గార్జియస్ అనే పదాన్ని యూజ్ చేయొచ్చు. ద సన్ రైజ్ అట్ కన్యాకుమారి ఈజ్ గార్జియస్. కన్యాకుమారి అనేది ఒక ప్లేస్, మీరు వినే ఉంటారు. అక్కడ సన్ రైజ్ కానీ సన్సెట్ రెండు చూడొచ్చు. జనరల్ గా మనం సముద్రం ఒడ్డుకు పోతే వీ కెన్ సీ ఈదర్ సన్ రైజ్ ఆర్ సన్సెట్. బట్ కన్యాకుమారిలో సన్ రైజ్ చూడొచ్చు, సన్సెట్ కూడా చూడొచ్చు అన్నట్టు, రెండు కూడా చూడొచ్చు అన్నట్టు. ఓకే, అది చాలా అందంగా ఉంటుంది, అంటే గార్జియస్ గా ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ద పికాక్ ఈజ్ ఎ వెరీ షోయి బర్డ్ విత్ రెస్ప్లెండెంట్ ప్లూమేజ్. చూడండి, ద పికాక్, రెస్ప్లెండెంట్ అంటే కలర్ఫుల్ అని, ప్లూమేజ్ అంటే రెక్కలు. ద పికాక్ ఈజ్ ఎ వెరీ షోయి, చాలా షోయి బర్డ్ అన్నట్టు. విత్ రెస్ప్లెండెంట్, కమ్లీ కాదు, రెస్ప్లెండెంట్ ప్లూమేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఈచ్ ఫెదర్ ఆఫ్ ద పీకాక్ ఈస్ టిప్డ్ విత్ అండ్ ఇరిడిసెంట్ ఐ స్పాట్. ఇరిడిసెంట్ అంటే కూడా ఒక రకంగా మెరుస్తున్నటువంటి అని అర్థం వస్తుంది. ఎందుకంటే దాని కళ్ళు ఆ రెక్కల మధ్యలో ఒకటి ఉంటది కదా, కళ్ళలాగా, అది మెరుస్తూ ఉంటుందంట. అందుకే ఇరిడిసెంట్ ఐ స్పాట్ అని చెప్తాం అన్నట్టు. అల్యూరింగ్ అంటే కూడా మళ్ళీ మోసపూరితము అని వస్తుంది. ఓకే, ఐ విల్ టెల్ యూ దట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇస్ దేర్ ఫర్ alluring. The handmade chocolates were dash delectable dazzling. Dazzling అంటే కూడా కంటికి అందంగా కనిపిస్తే dazzling. డెలిక్టబుల్ అంటే కూడా మన నాలుకకి, అంటే తినడానికి అందంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటే దాన్ని డెలిక్టబుల్ అంటాం. సో ద హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ వర్ డెలిక్టబుల్ అని చెప్తాం. ద విలేజ్ బై ద సీ ఆఫర్స్ డాష్ షాప్స్ అండ్ రెస్టారెంట్స్ అల్యూరింగ్ అడ్మైరబుల్. అల్యూరింగ్ అంటే ఏమంటే మోసపూరితంగా. జనరల్ గా ద విలేజ్ బై ద సీ ఆఫర్ షాప్స్ అండ్ రెస్టారెంట్. జనరల్ గా జాతరకు పోయినాం అనుకోండి, అక్కడ లైట్లను వేసి చాలా బ్యూటిఫుల్ గా అందంగా అలంకరించి వస్తువులు అమ్ముతూ ఉంటారు. స్వీట్ షాప్లు ఉంటాయి చూడండి, లైట్లు దగ్గర వేసి అమ్ముతూ ఉంటారు. అవి చూస్తేనే మనకు తినాలనిపిస్తుంది. బట్ ద క్వాలిటీ ఆఫ్ దెమ్ మే నాట్ బి వెరీ గుడ్. క్వాలిటీ మంచిగా ఉండకపోవచ్చు, దాన్ని చూస్తేనే తినాలనిపించేట్టుగా అల్యూరింగ్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది? అల్యూరింగ్ అంటే అట్రాక్టివ్ గా ఉంటుంది. బెనారస్ ప్రెజెంట్స్ ఏ డాష్ మేజ్ ఆఫ్ నారో స్ట్రీట్స్ పిక్చరస్క్ స్టాటిస్క్. జనరల్ గా ఒక మనిషి యొక్క స్ట్రక్చర్ చాలా బాగుంది అని చెప్పినప్పుడు స్టాచ్యూస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఒకరి శరీర